శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శుభోదయం. గ్రూపు సభ్యులందరికీ, ఆత్మ స్వరూపులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ద్వాదశ ధర్మలు తెలియజేస్తూ ఈవేళ మనం విశ్వరూప సందర్శన యోగం 11వ అధ్యాయం నుండి 35వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. సంజయులు వారు ఏం చెప్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. ఏతచ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వీపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్యః. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఏ విధంగా భీతి చెందిన వాడై అర్జునుడు శ్రీకృష్ణమూర్తి యొక్క వాక్యములను విని వణుకుచున్న వాడై చేతులు జోడించుకొని శ్రీకృష్ణునకు నమస్కరించి మిగుల భయపడిన వాడగుచు వినమ్రుడై సద్గద స్వరముతోనిట్లు పలికెను ధృతరాష్ట్ర మహారాజా అని చెబుతూ ఉన్నారు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి. చేతులు జోడించుకొనుట, నమస్కరించుట, వినమ్రుడై బాగుగా వంగి పలుకుట మున్నగు క్రియలు అర్జునుని పరిపూర్ణ భక్తి భావమును తెలియచేస్తూ ఉంది. ఇక్కడ వినమ్రతను సూచిస్తూ ఉన్నది. ప్రతి మనిషి కూడా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలి, మన ప్రవర్తన ఎట్లా ఉండాలి, ఆంతరంగికంగా ఉన్నటువంటి అవ్యక్త భావాన్ని గురువుతో ఏ విధంగా వ్యక్తపరుచుకోవాలి అనే విషయములు అన్నీ కూడా అర్జునుడు చేసినటువంటి విధానం, అర్జునుడు వ్యవహరించినటువంటి విధానం నాటి నుండి నేటి వరకు కూడా ఇది మార్గదర్శకముగా కనబడుతుంది. ఒక కురు వంశములో శ్రేష్ఠుడైనటువంటి వాడు, పాండవ మధ్యముడు, ధనుర్విద్యలో ఆరితేరినటువంటి దిట్ట, అటువంటి వాడు అహంకార రహితుడై శ్రీకృష్ణ పరమాత్మకి ఈ విధముగా చేతులు జోడించి తల వంచి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి శ్రీకృష్ణుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే ఇది మార్గదర్శకమైనది అందరికీ కూడా. ఇదే గొప్ప విషయం. ఈ సత్యములు ఎరిగినటువంటి వాడు ఈరోజు కూడా గురువు కరుణా కటాక్షములకు పాత్రుడు అవుతాడు. గురువు దగ్గర నుంచి సరైనటువంటి సత్యాన్ని గ్రహించి తాను లేనివాడై అహంకార రహితుడై మానవ మాతృడుగా జీవిస్తూ తాను చేయవలసిన విద్యుత్ కర్మలన్నీ కూడా, ఇది మనం చేయవలసినటువంటి పనులు మనం సత్యవంతంగా చేయాలి, ఇందులో మన పాత్ర ఏమీ లేదు, అంతా గురుమయం అనే భావనతో అహంకార రహితుడై చేస్తాడు కర్మలు. అదే నిష్కామ కర్మ అవుతుంది. నిష్కామ కర్మాచరణ ద్వారా బంధములకు అంటక ఈ మాయా ప్రపంచములో బ్రహ్మవేత్తలై జీవించగలరు. ఈ సత్యాన్ని మనం ఈ శ్లోకము ద్వారా గుర్తించవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.